సంస్కారాలకి పుట్టిన ఊరు భారతదేశం. అలాంటి భారతదేశంలో మత కలహాలని రేపుతూ మతాల మధ్య విషబీజాలు నాడుతూ వీరి యొక్క లబ్ధి కోసము ఎంతటి పరిస్థితుల్ని కలిగిస్తున్నారంటే ఈ రోజున ఎవరు వాళ్ళు? ఈ అమారా ప్రసాద్ అనేవాడు, కరుణాకర్ సుగుణ అనేవాడు, లలిత్ కుమార్, బోకర్ లలిత్ కుమారు, రాధా మనోహర్ దాసు, ఈ 5 వ్యక్తులు లేక ఇంకా కొంతమంది ఉన్నారు. వీరు భారతదేశంలో ఒక ప్రేమ కలిగి ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న వారే. కానీ ఈ రాధా మనోహర్ దాసు మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి, హిందువులని తెగ గింజుకుంటూ మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి నైవంచుకులని ఏం చేయాలండి? ఏం చేయాలి? అలాగనే ఈ యొక్క అమారా ప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల ఒక పూజారికి కాల్ చేసి నిన్ను అలా చేస్తాం, నిన్ను ఇలా చేస్తాం. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవులతో ఫైట్ చేస్తుంటే నువ్వు కూడా ఏకీభవించాలి. అంటే ఒకడు దుర్మార్గం చేస్తుంది దుర్మార్గము, నైవంచన, మతాల జోలి బాగోడదు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న వారు మీరే అని ఒక పూజారి గారు స్పందించి మాట్లాడితే ఆ పూజారి గారిని ఈ యొక్క అమారా ప్రసాద్ అనేవాడు బెదిరించి ఆ పూజారి గారు ఆఖరికి ఎలాగైపోయాడంటే పాపం నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుతా అనే స్థితికి ఒక పూజారి గారిని తీసుకొచ్చాడు. ఎవరు? ఈ యొక్క రౌడీ, ఈ గోండా. మంది ప్రజాస్వామ్యమా, మంది భారతదేశంలోనే ఉన్నామా మనము? కానీ ఇలాంటి నైవంచుకులని అరెస్ట్ చేయాలి. ఈ అమారా ప్రసాద్ అనే వ్యక్తి గోండాయిజంగా రౌడీజాన్ని ఉపయోగించి ఇక్కడ మనం చూస్తే ఈ రాధా మనోహర్ దాస్ పక్షాన ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవుల మీద పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తోలనాడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత్ కుమారు, ఇంకా కొద్దిమంది ఉన్నారు. అమారా ప్రసాద్, ఈ అమారా ప్రసాద్ పూజారితో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమని? రాధా మనోహర్ దాసు క్రైస్తవుల పక్షమున మాట్లాడతలేదు, హిందువుల పక్షమున మాట్లాడుతున్నాడు, మరి క్రైస్తవుల మీద ఫైట్ చేస్తున్నాడు. మరి అలాంటి రాధా మనోహర్ దాసుని నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు తోలనాడుతున్నావు, జాగ్రత్త అని ఆ యొక్క పూజారితో నోటికొచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా ఇలాంటి నైవంచుకుని మేము విడిచిపెట్టాం. వీరిని అరెస్ట్ చేసిన దాకా మా యొక్క పోరాటము ఆగదు. ఇలాంటి దుర్మార్గులు మా భారతదేశంలో హైందువుల మధ్య ఇషబేజాలు నాడుతూ మత కలహాలకి కారుకులు వీరే. ఈ రౌడీలని అరెస్ట్ చేయాలి, ఈ నైవంచుకులని అరెస్ట్ చేయాలి. భారతదేశంలో ఉన్న మంత్రివర్యులు గుర్తించాలి, ఇలాంటి దుర్మార్గులని గుర్తుపట్టి ఏరి పారేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి అరెస్ట్ వారెంట్ కూర్చుంటాము. అన్యదా భావించద్దు. నేను మనిషిగా ఆలోచించాను. మీరు మనిషి కాదు సార్. మీరు సనాతన ధర్మము ఈ రోజు ఇంత దరిద్రమైన స్టేజ్కి తీసుకొచ్చింది కారణం మీలాంటి వాళ్ళే. మీకు తొక్క తెలియదు, తోడు తెలియదు, గోంగూర తెలియదు. ఆడ మైక్ కనబడంగానే ఏదో తీసుమాడకాని మాటలు మాట్లాడతారు. మీరు ఏం తెలుసండి? మీకు సిగ్గు లేదా సార్? మీరు ఒక బ్రాహ్మణులు అయ్యండి, మీకు సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఏం తిరిగినకు మరి బూతులు వస్తాయి సార్. మా నోటలు మంచి మాటలు రావు. మీలాంటి వాళ్ళు అక్కడ ఏది తెలియకుండా, కట్టె తెలియదు, గోంగూర తెలియదు, బొక్కు తెలియదు, బోచు తెలియదు, ఆడ పోయి ఏం మాట్లాడుతున్నారండి? ఒకసారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నామండి. మా టీం అంతా వచ్చి ఒకసారి మీ ఇంటి మన అడ్రస్ చెప్తారా సార్? హిందూ సమాజానికి ద్రోహం చేశారు మీరు శర్మ బ్రాహ్మణ్స్ కదా. అవును. కడుపులో ఉన్న సల్ల కరగకుండా, దానికి ఇంత పడి పెట్టకుండా, కుండ బగల తినుకుంటా మీరు గుళ్ళలో కూర్చుంటారు చూడండి. మీకు అది అడిగేదాకా మేము తీసుకొని మీకు ఉరికిపియాలా, మిమ్మల్ని మీతో ఏది నిరాహార దీక్షలు చేపియాలా, మీతో ధర్నాలు చేపియాలా, అప్పుడు చక్కగా అవుతారు మీరు. ఆమె ఒక్కొక్కటి మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? 20 కేసులు ఉన్నాయి. ఎందుకు సార్? మాకేమన్నా చీటనా? మీలాంటి
పనికి మాలిన పోరంబోకులు వచ్చి సెక్యులరిజం అనే భావజాలంతో అక్కడ పోయి ఎట్లా మాట్లాడారు సార్ మీరు మాకు వ్యతిరేకంగా? పంతులుగా ఉండి ఎందుకు? మీ బాధను మనిషి మీ నవరంధ్రాల్లో పెట్టుకోండి, అన్ని మూసుకొని నీ పూజలే కార్యక్రమాలు చేసుకునేదో అది పూజలు చేసుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో నీ పిల్లల్ని బతికించుకో. చెప్పులు తీసుకుని కొడతాం మిమ్మల్ని, ఇచ్చకుండా మాటలు మాడుతావు. నీ అభిప్రాయం అని, నీ బొంగుల అభిప్రాయం మాకెందుకు? గుద్ద ముసుక ఇంట్లో సార్ కానీ నీకు తీసుకొని ప్రసాద్ గారు, ఇంకా ఎప్పుడు ఏ ఛానల్లో అడుగు పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను. నేను మీరు చెప్పినట్టుగా నా జీవితంలో ఈ పొరపాటు ఇంకోసారి జరగనివ్వను. హైదరాబాద్కు వచ్చి మిమ్మల్ని కలిసి మీకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ నీకు తెలియదేమో, స్వామి వివేకానందుడు అమెరికా వెళ్లి యేసుక్రీస్తు మావాడని చెప్పాడు. మీ యథార్థతో ఈ విషయం తెలిస్తే యేసుక్రీస్తు మావాడు మీవాడు కాదు, మీ వాడు కాదు, మీరు మంచినీళ్ళు కూడా ఎవరు యేసుక్రీస్తుకి మా భారతీయులకు చెందినటువంటి వాడు, మాకు తూర్పుకు చెందినటువంటి వాడు అని ప్రకటించుకున్నాడు. ఇవాళ యేసుక్రీస్తు బొమ్మ కనిపించగానే యేసుక్రీస్తు బొమ్మ పెట్టి ఏం బాధ వచ్చింది? యేసుక్రీస్తు